హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? పాలకూర పప్పు, టమాటో పప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మరి నేను ఎలా పాలకూర పప్పు చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని మంచిగా కడిగాను. తర్వాత కొంచెం పసుపు వేసి ఒక 6-7 విజిల్స్ రానిచ్చాను. పప్పు ఉడికాక ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకొని వచ్చి మంచిగా కడిగేశాను ఇసుక లేకుండా. ఆల్రెడీ ఉడికిన పప్పులో పాలకూరని వేసేసాననమాట. మీరు అనుకోవచ్చు, ఏ రెండు కలిపి కుక్కర్లో పెట్టచ్చు కదా అని చెప్పని. అలా ఆలోచిస్తే మీరు ఇంకా పప్పులో కాలేసినట్టే. మరి ఎప్పుడైతే పాలకూర నేను పప్పుని రెండు కలిపి కుక్కర్లో పెడతారో అప్పుడు ఆ పాలకూరలో ఉన్న వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోతాయి. మరి ఇంకా మీ ఇష్టం. మరి ఇప్పుడు మన పాలకూర పప్పులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకోండి. అలాగే నేను 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. అవి కూడా ఈ స్టేజ్‌లో వేసుకుంటున్నాననమాట. టమాటాలు కాస్త ఉడికాక తాలింపు పెట్టుకుంటున్నానండి. తాలింపు నెయ్యితో పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏసుకొని కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఇంగువ ఏసుకొని పెట్టుకోండి. ఎంత కమ్మగా ఉంటదంటే ఒకటికి 4 ముద్దలు తింటారు. అంత బావుంటది. ట్రై చేయండి. అలాగే ఇందులో నేను చింతపండు ఎయలేదు. మీరు గమనించారా? అందుకనే దాని రీప్లేస్‌మెంట్‌గా లెమన్ జ్యూస్ ఏసుకుంటున్నాను కొంచెం. అంతే అండి, అయిపోయింది పాలకూర పప్పు. వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ ఏసుకొని తింటే ఎంత బావుంటదో!